అంగీ గారు. సార్ సార్ చూడండి, వచ్చిందా? చూడండి ఒకసారి ఆప్షన్ అట్లా నొక్కండి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మేడం. సార్ నా టెస్ట్ మనీ ఏంటంటే సార్, నేను నాకు క్యాన్సర్ వచ్చింది సార్. చాలా రోజుల సంది దగ్గరే 3-4 సంవత్సరాలు, 3-4 కాదు, మా బాబు చిన్నప్పటి నుండి అంటే నాకు బాబుకు బాలింతప్పుడు పాలు ఇచ్చేటప్పుడు సార్ నాకు చాలా అంటే పాలు ఎక్కువ పడుతుందండి. ఆ పాలు ఏం చేయాలంటే ఎక్కువ అయినప్పుడు పిండేయాలి. కానీ బాబుకి ఎక్కువై ఆ పాల వల్ల నాకు ఏమైందంటే ఆ పాలు గడ్డగట్టింది, పాలగడ్డలు అయినాయి అన్నట్టు. పాలగడ్డలై సరే పాలగడ్డలే కదా ఏమైతుంది అన్నట్టుగా నేను ఊరుకున్నా సార్. తర్వాత నాకు చాలా ఎఫెక్ట్ అయింది సార్ దానివల్ల. నేను ఏం చేయాలనేది నాకు అర్థం కాక ఇప్పుడు మా బాబుకు 20 years ఉంటుంది సార్. నాకు చాలా ఎఫెక్ట్ అయింది. నేను హాస్పిటల్ వెళ్ళాను. హాస్పిటల్ వెళ్ళినాక నాకు డాక్టర్ దగ్గర చూపిస్తే ఇది క్యాన్సర్ లాగా మారినాయమ్మా, ఇది ఖచ్చితంగా సర్జరీ చేపియాలి అన్నారు. అన్నప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి సార్. ఇటు చూస్తే మాది పేద ఫ్యామిలీ సార్. మాకంటే ఎలాంటి ఆదాయం లేని ఒక పరిస్థితి సార్. ఆ సమయంలో నేను చాలా బాధపడేదాన్ని, కృంగిపోయేదాన్ని. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చాలా బాధపడేదాన్ని. అంతనిగా నేను ఈ ఎస్టేజ్ కంపెనీ అనేది ఆడ విజయ మేడం అనేది పరిచయం అయింది. సరే ఎస్టేజ్ కంపెనీ ఇది వాడండి, మీకు బాగా అవుతుంది, చాలా మీరు హ్యాపీగా ఉండగలుగుతారంటే సర్లే అని చెప్పేసి నేను అంటే ఫస్ట్లో నేను ఇది ఆయుర్వేద మందులు వాడినా, ఇంగ్లీష్ మందులు వాడినా, డాక్టర్ దగ్గర వెళ్ళినా అన్ని ఆశ వదిలేసుకున్నా. ఇక సర్లే ఇది కూడా ట్రై చేద్దాం అన్నట్టుగా చేసిన. దానివల్ల కూడా నాకేం ప్రయోజనం లేదు సార్. ఇంకా తర్వాత మళ్ళా నేను ఇక అది ఒక 1 month వాడిన తర్వాత కూడా నాకు ఏమి ఎలాంటి రిజల్ట్ అనిపించలేదు. అది నాకు పడలేదు. ఎట్లానంటే అది టాబ్లెట్లు వేసుకున్నప్పుడు ఏమైందంటే నాకు తిన్న తర్వాత నోట్లోకి వచ్చినట్టు అనిపించేది. ఈ నరకం అనుభవించే బదులు చక్కగా నేను బ్రతికినంత కాలం నా కొడుకుతో నా భర్తతో హ్యాపీగా బ్రతికిస్తాను, నాకు వద్దులే, దేవుని దగ్గర పోయే సమయం వరకు అయితే హ్యాపీగా ఉంటా అన్నట్టుగా కొంచెం నేను అట్లా ఫీల్ అయ్యి ఇంకా నేను అన్ని వదిలేసుకొని ఉంటున్నా. ఉన్న సమయంలో మేడం ఏం చేసిందంటే మళ్ళీ ఇదే మేడం మీరు ఒక్కసారి మీరు ఇక్కడికి రాండి, వెళ్ళిపోయినాక రాండి అని అన్నది. అంటే ఎందుకు మేడం అంటే మీకు ఒకసారి పరిచయం చేపిస్తాను, ఆ సార్ వల్ల నీకు చాలా మేలు అవుతుంది, నువ్వేం బాధపడకు, నువ్వు రా అని అంటే సర్లే అని చెప్పేసి వచ్చిన. నాకు ఇట్లా అంటే ఈ ప్రొడక్ట్స్ గురించి నాకేం ఎక్కువ చెప్పలేదుగా. నేను ఆడికి వెళ్ళిన తర్వాత సర్లే అని చెప్పేసి నేను ఆడికి పోయిన తర్వాత సార్ వాళ్ళు ఇట్లా ఇది వాడితే బాగుంటది, మీరు వాడుకోండి మేడం అన్నారు. మళ్ళీ దానివల్ల బిజినెస్ పరంగా కూడా చెప్పారు. కానీ నేను అనుకునేది ఒకటైతే వీళ్ళు బిజినెస్ చెప్తుండ్రు అన్నట్టుగా, అంటే నా ప్రాబ్లం ఏం చెప్పలేదు అన్నట్టు వాళ్ళకు. సర్లే అనుకొని నేను అప్పటికప్పుడే ఐడి చేయించుకొని ఇక నేను ప్యాకెట్లు తెచ్చుకున్న తర్వాత నాకు ఏమైందనంటే కొద్ది రోజులు ఇవన్నీ వాడినా కదా, ఏం తక్కువ కాలేదు, 1000 పెట్టుకున్నా తక్కువ కాలేదు, దీనివల్ల ఏం తక్కువ అవుతుంది అన్నట్టుగా కొంచెం నేను నిరాశ పడ్డ తర్వాత మళ్ళీ ఏమైందనంటే సర్లే ఇది కూడా ట్రై చేద్దాం అనేది ఇక నేను ట్రై చేయడం స్టార్ట్ చేసిన సార్. నాకు 10 days వరకు అంటే 5 days వరకే నాకు ఎట్లా అంటే అది క్యాన్సర్ ఉన్నోళ్ళకే ఆ బాధ అనేది అర్థమవుతుంది సార్. చాలా అంటే చాలా బాధపడ్డాను నేను. ఇక అక్కడ నుంచి ఇక నేను వాడడం స్టార్ట్ చేసినాను. 5 days వరకు నాకు చాలా కొంచెం రిలీఫ్ అయినట్టు అనిపించింది. ఎట్లానంటే ఇట్లా బాగా సలిపేది, దానివల్ల చాలా ప్రాబ్లం అయ్యేది. ఇక నేను వాడి 5 days వరకు నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది. 10 days వాడినా ఇంకా చాలా ఇక నాకు మార్పు వస్తుంది. ఆకలి ఆగిపోయేది, నరాలు గుంజేది, మెడ నరాలు చాలా ప్రాబ్లం అవుతుంది సార్. అది ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది సార్. చాలా అంటే చాలా బాధపడ్డా నేను. ఇంకా అక్కడ నుంచి ఇక వాడడం స్టార్ట్ చేసినాను. 10 days అయిపోయింది. ఇక 20 days వరకు బరాబర్ వాడినా. నేను ఒక్కటి అనుకున్నా సార్, నా మనసులో ఏమనుకున్నానంటే ఖచ్చితంగా నేను ఇది వాడి నాకు రిజల్ట్ వచ్చిందంటే నేను ఖచ్చితంగా చాలా మందితో షేర్ చేసుకుంటా. ఇది మాత్రం ఫస్ట్ నాకు రిజల్ట్ రావాలా అన్నట్టుగా నేను వాడినా సార్. ఇప్పుడు 2 months అవుతాను సార్ నేను వాడబట్టి. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనైతే నేను మొదటిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. లైన్ సారి కూడా వందనాలు చెల్లిస్తున్నా. మన క్యూషియల్ ఫ్యామిలీకి కూడా చాలా నేను వందనాలు చెల్లిస్తున్నా సార్. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదొకటే కాదు సార్, నాకు
గర్భసంచి కూడా ప్రాబ్లం ఉండే సార్. ఎట్లుండేనంటే ఇన్ఫెక్షన్ అయి ఉండే. అది కూడా చాలా ప్రాబ్లం ఉండే. నేనేం చేయాలో అర్థం కాక ఒకటి కాకుండా ఒకటి అయితాంది. నేనేం చేయాలనేది ఇట్లనే బాధపడుకున్న సమయంలో నేను ఒక ప్రాబ్లమ్ కోసం వాడాను కానీ సార్ నాకు 2 ప్రాబ్లమ్ క్యూర్ అయిపోయినాయి సార్. 2 ప్రాబ్లమ్ కాక 3 ప్రాబ్లమ్ కూడా క్యూర్ అయిపోయింది సార్. ఇంకొకటి ఏంటంటే నాకు సైడ్ నొప్పి, తలనొప్పి వచ్చేది సార్. మైగ్రేన్ అనేది నేను ప్రతిరోజు వాడాలి. ఎందుకంటే అది వాడకపోతే నాకు చాలా విపరీతంగా నొచ్చేది. మా బాబుకు చెప్తే, "అబ్బా నీకు వద్దమ్మా టాబ్లెట్ వాడితే నీకు ప్రాబ్లమ్ అయితదమ్మా. నువ్వు ఇప్పటికే మందులు వాడుకుంటున్నావా" అనేది. కానీ అయితే అయినా మంచిదేరా అన్ని రోజులు మీతోటయితే అంటారా? ఏం కాదు నువ్వు తెమ్మని చెప్పి నేను మా బాబుని చాలా ఫోర్స్ చేసేది. అయినా వద్దమ్మా అనేది వాడు. అయినా మంచిదేరా నువ్వు తేరని ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను అనేది. అన్న తర్వాత నాకైతే ఇవన్నీ నుండి నేను చాలా క్యూర్ అయిపోయింది నాకు. నేను చాలా రిలీఫ్ పొందిన. దేవుడు అలలు నుండి నాకు చాలా ఆదుకున్నందుకు నాకు చాలా సంతోషం ఉన్నది సార్. ఇగ మాకు అంటే మొదటిగా నాకు పరిచయం చేపించింది విజయ్ మేడం తర్వాత మాధవరెడ్డి సారు, సుష్మ మేడం వీళ్ళు ముగ్గురైతే నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసిర్రు సార్. నేను చాలా రుణపడి ఉన్నా సార్. ఇది సార్ నాకొచ్చిన